మన బాడీకి మన జీవనశైలికి కావాల్సిన ఆహారము తీసుకోవడం వల్లనే మన బాడీ నడుస్తుంది. కూర్చోవడం, పడుకోవడం, లేవడం గానీ, పని చేయడం గానీ ఇవన్నీ ప్రతిరోజు ఫుడ్ కావాలి. ఫుడ్ అంటే ఓన్లీ ఎనర్జీ కోసమే కాదు. బాడీ డెవలప్‌మెంట్ కోసం, బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం, మజిల్ డెవలప్‌మెంట్, బోన్ స్ట్రెంత్ కోసం కూడా మనకు న్యూట్రిషన్స్ కావాలి. దీంట్లో 2 రకాలుగా న్యూట్రిషన్స్ డివైడ్ చేయబడేది. మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఇవి ఏం చేస్తాయంటే ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తాయి. ఇవేందంటే కేజీస్ లెక్క అంటే గ్రామ్స్ లెక్క తీసుకుంటారు వీటిని. తీసుకోవడం అంటే ఫుడ్ లైక్ మన రైస్ అయినా గానీ, వెజిటబుల్స్ అయినా ఏవైనా పదార్థాలు. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. మనం దినచర్యలు చేసే దానికోసం ఇది అవసరం పడుతుంది. కానీ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మిల్లీగ్రామ్స్‌లో, మైక్రోగ్రామ్స్‌లో ఉంటాయి అవి. అవి దేనికి అంటే మన బాడీ డెవలప్‌మెంట్‌కు, బోన్ డెవలప్‌మెంట్‌కు, మజిల్ స్ట్రెంత్‌కు, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు, హార్ట్‌కు, హెల్తీ హార్ట్ కోసము, మన బాడీలో ఆర్గాన్స్ అన్నిటికీ వర్క్ చేయడం కోసం, అన్నిటికీ మన మైక్రో న్యూట్రియంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి లేకపోతే నడవదా అంటే నడవదు. ఎందుకంటే ఇవి రోజు మనం తీసుకునే ఫుడ్‌లో ఉంటాయి. కానీ మనం తీసుకునే ఫుడ్‌లో మనకు విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎమైనో యాసిడ్స్ అనేవి మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకోవాలి పర్ డే. అవి తీసుకోవడానికి మనకు ప్రాపర్‌గా మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రీన్ లీవ్స్, నట్స్ ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల మన బాడీకి మైక్రో న్యూట్రియంట్స్ అంతే. అంటే మైక్రో న్యూట్రియంట్స్ నథింగ్ బట్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎమైనో యాసిడ్స్. ఇవి లేకపోతే ఏమవుతుంది అంటే మనకు బాడీ నీరసం వస్తుంది, మజిల్ వీక్ అవుతుంది, స్కిన్ ఫోల్డ్ అవుతుంది, తర్వాత గ్రే హెయిర్ వచ్చేస్తుంది, తర్వాత బాడీ అంతా డీహైడ్రేట్ అవుతుంది, తర్వాత అనేక రకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. డల్నెస్ కావడం, కాళ్ళు చేతులు నీరసంగా ఉండడం, చెమటలు రావడం, అనేక రకాల ప్రాబ్లమ్స్కి వస్తుంది ఇది. రెండోది మనం చేసుకునే పని మీద మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏముందంటే బాడీ యాక్టివ్గా ఉండదు, మనకు ప్రాపర్గా బాడీ గ్రోత్ ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో మనకు ప్రాపర్గా బాడీకి న్యూట్రిషన్ కావాలి అంటే ప్రాపర్ మైక్రోన్యూట్రియంట్స్ మనం తీసుకోవాలి. విటమిన్స్, మినరల్స్ అన్నీ తీసుకోవాలి. సమపాలలో తీసుకోవాలి. మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఎవరు తీసుకోలేం, మనం మాట్లాడినంత ఈజీగా మనం తీసుకోలేం. తీసుకోవాలంటే కూర్చొని తినాలి. ఫ్రూట్స్ 1 కేజీ ఫ్రూట్స్ తినాలి, నట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇవన్నీ తినాలంటే మనకు ప్రాపర్ కాదు. ఈ బిజీ లైఫ్‌లో మనం ఏం చేస్తామంటే చిన్న బాక్స్ కట్టుకుంటాం, వర్క్‌కి వెళ్తాం, అక్కడ కూర్చొని తినేస్తాం, అయిపోతుంది. మళ్ళీ నైట్ వస్తాం, ఏదో అలసిపోయి వస్తాం, ఏదో తినేస్తాం, పడుకుంటాం. దీనివల్ల మన బాడీకి న్యూట్రిషన్ ఎక్కడ అందుతుంది? అందదు. దానివల్ల ఏమవుతుంది? బాడీ డల్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు సమ్మర్ తీసుకోండి. సమ్మర్‌లో మనం బయట బాగా తిరిగి వస్తాం, బాడీ డీహైడ్రేట్ అవుతుంది, వాటర్ తాగేస్తాం. ఫుల్‌ఫిల్ అవుతుందా? కాదు. మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఉండాలిగా. న్యూట్రిషన్ ఉంటేనే అది అడాప్ట్ చేసుకుంటుంది. చేసుకుని మన బాడీకి ప్రాపర్‌గా న్యూట్రిషన్ సప్లై చేస్తుంది, బాడీ డీహైడ్రేట్ నుంచి కాపాడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ వర్క్ వెళ్ళినా, సమ్మర్‌లో అయినా బయట తిరగాల్సిందే, వింటర్‌లో అయినా తిరగాలి, రైనీ సీజన్ తిరగాల్సిందే. ఎక్కడ తిరిగినా ఏం జరిగినా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ లేకపోతే ఏమవుతుందంటే మన బాడీ డల్ అయిపోతుంది, మనకు నీరసం అయిపోతుంది. దానివల్ల మనకు చెమటలు ఎక్కువ పడటం, నీరసమైన బాడీ, డీహైడ్రేట్ అవ్వడం జరుగుతుంది. సో బాడీకి మైక్రో న్యూట్రియంట్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు కావాల్సింది లైపోజోమల్ ఎమ్మి గమ్మిస్ యాక్స్టికా. దీంట్లో 22 మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి దీంట్లో. సో దీనివల్ల ఏంటంటే ప్రాపర్గా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం అందుతుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కాలేజ్ డేస్లో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఫుడ్ తినబుద్ధి కాదు, బయట జంక్ ఫుడ్ కానీ, రెస్టారెంట్లో కానీ వాటికి వీటికి వెళ్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏమన్నా ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవి బాగా అందుతాయి, కానీ మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అందవు కదా. సో నేనేమంటున్నా అంటే మీరు తినండి, మన బాడీకి కావాల్సిన మ్యాక్రోన్యూట్రియన్స్ ఏవైనా తీసుకోండి మీరు. కానీ బాడీకి కావాల్సిన మన యాక్స్ట్రికా ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ పూర్తిగా అంతాయి. దానివల్ల మనకు డల్నెస్ తగ్గుతుంది. రెండోది మీకు ఇప్పుడు మనం ఏజ్లో ఉన్నామని చెప్పి తింటాం, ఒక 25 తర్వాత మ్యారేజ్ అవుతుంది, 25, 26, 20, 30 వరకు అనుకోండి. 30 తర్వాత ఏమవుతుందంటే మన బాడీ స్లోగా డల్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మనం ప్రాపర్గా న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకోలే కదా. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు తిన్న ఫుడ్ అప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమంటే బాడీలో న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం, బాడీ గ్రోత్కైనా, స్కిన్కైనా, దేనికైనా, మజిల్కైనా. సో అప్పుడు మనకు బాడీలో న్యూట్రిషన్ డెఫిషియెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎఫెక్ట్ కనపడుతుంది. అప్పుడు మనకు ఏమవుతుంది, కొద్దిగా పని చేయడం వల్ల అలిసిపోవడం, నీరసం రావడము, కళ్ళు తిరగడము, తర్వాత స్కిన్ లూజ్ అవ్వడము, ఫేస్ డల్ అవ్వడము, ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది ఇది. సో ఈ మా ప్రోడక్ట్ ఎవెంజిస్ లైపోజోమల్ ఎమ్మి గమ్మీస్ యాక్స్టికా ప్రోడక్ట్ వాడండి, హెల్తీగా ఉండండి. ఇది ఎన్ని రోజులు తీసుకోవాలంటే మనం రోజు ఫుడ్ 3 పూటలు తీసుకుంటున్నాం. మా గమ్మి రోజు ఒకటి తీసుకోండి, ఒక 6 months వరకు తీసుకోండి. ఒకసారి మన బాడీలో మైక్రోన్యూట్రియన్స్ మొత్తం ఫుల్ఫిల్ అయినాయి, మనకు ఒక 6 to 1 year వరకు మనకు రన్ చేయొచ్చు మళ్ళీ వితౌట్ మా గమ్మి. మళ్ళీ డెఫిషియన్సీ అనిపించింది, మళ్ళీ మనకు కొద్దిగా నీరసం అనిపిస్తుంది, మళ్ళీ మా ప్రోడక్ట్ వాడండి.
4-5 మంత్స్ లేతే 5-6 మంత్స్ వాడడం వల్ల ఏంటంటే మళ్ళా బాడీలో ఉన్న న్యూట్రిషన్ మొత్తం ఫుల్‌ఫిల్ అవుతాయి. అప్పుడు మన బాడీ యాక్టివ్ అవుతుంది. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇది ప్రొడక్ట్ వాడకముందుకు మనం ఎలా ఉన్నాం, ఒక 6 మంత్స్ వాడిన తర్వాత ఎలా ఉన్నాం అది. దాన్ని బట్టేసి మీ మీ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు వాడాలి, ఎప్పుడు మానేయాలి అని చెప్పి మీకే తెలుస్తుంది.